గౌరవించడం చేతకాని వాడి దగ్గర గౌరవము, కృతజ్ఞతాభావం లేని వాడి దగ్గర కృతజ్ఞత, ప్రేమ, అభిమానము, ఆప్యాయత ప్రకటించని వాళ్ళ దగ్గర వాటిని ఆశించటం అంత తప్పు మరొకటి లేదు. నీళ్ళు లేని బావిలో బకెట్ వేస్తే నీళ్ళు వస్తాయా? గౌరవించడం చేతగాని వ్యక్తులు నిన్ను ఎలా గౌరవిస్తారో దాని గురించి నువ్వు 100 సార్లు అనుకున్నా వాళ్ళు గౌరవించరు. నువ్వు ప్రేమించావని చెప్పి అందరూ నిన్ను ప్రేమించాలనే ఉంది. ఆ ప్రేమించే గుణం వాళ్ళలో ఉండాలి కదా. అలాగే ఆప్యాయత, అనురాగం అనేది కూడా వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప మనం ఆశించినంత మాత్రాన ఉండదు. నువ్వు నిలువెత్తు బంగారం ఇచ్చినా వాళ్ళ వ్యక్తిత్వం ఏమీ మారదు. కాబట్టి అటువంటి వ్యక్తులు నన్ను గౌరవించలేదని, ప్రేమించట్లేదని, ఆప్యాయతగా లేరని ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి అనవసరమైనటువంటి మానసిక ఒత్తిడి మాత్రం తెచ్చుకోమాకండి. కాయలు లేని చెట్టు దగ్గర నుంచి కాయలు కాయలేదు, కాయలు కాదు, కాయలు కాసిద్దా? ఎందుకు కాసిద్ది? అది కాయదు, అది మొండిది. కాబట్టి లేని చోట వెతకమాకండి. ఉన్న వాళ్ళని తక్కువగా చేసి లేని వాళ్ళ దగ్గర ఎత్తుక్కొని బాధపడమాకండి. నీ ఎడలు ఎవరైతే గౌరవంగా, ప్రేమగా ఉంటారో వారి ఎడలు ఇంకా ఆప్యాయత, అనురాగంతో ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేని వాళ్ళను వదిలేయండి. మనసు హ్యాపీగా ఉంటుంది.